హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు క్షేమమే కదూ? మీరు క్షేమముగా ఉండాలని, దినదినము దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందుతూ ఉండాలని మీకోసం మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు 103వ కీర్తన 5వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 103వ కీర్తన 5వ వచనం, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరలా తన బలాన్ని, తన జీవిత స్థితిగతులను నూతనపరుచుకుంటుంది. తన బలాన్ని నూతనపరుచుకుంటుంది, తన రూపాన్ని నూతనపరుచుకుంటుంది. అలాగూ పక్షిరాజు తనను తాను నూతనపరుచుకున్నట్లుగా నీవు నూతనపరచబడడానికి దేవుడు తన మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు అని అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. ఇది స్తుతి నిండిన హృదయముతో పాడిన కీర్తన. దావీదు స్తుతి నిండిన హృదయంతో తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. ఏమనంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడని. నిజమే, దేవుడు మన జీవితాలను అలాంటి మేళ్లతో తృప్తిపరుస్తూ మన జీవితాలను నూతనపరుస్తూ ఉంటాడు. ప్రతినిత్యం నూతనపరుస్తూ ఉంటాడు. ఆ వచనం ఒకానొక ఇంగ్లీష్ తర్జుమాలో, ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే తర్జుమాలో ఇలాగూ రాయబడింది: యు హ్యావ్ సూపర్ చార్జ్డ్ మై లైఫ్ సో దట్ ఐ సోర్ అగైన్ లైక్ ఏ ఫ్లయింగ్ ఈగిల్ ఇన్ ద స్కై. యు హ్యావ్ సూపర్ చార్జ్డ్ మై లైఫ్ సో దట్ ఐ సోర్ అగైన్ లైక్ ఏ ఫ్లయింగ్ ఈగిల్ ఇన్ ద స్కై. అక్కడ ఆ తర్జుమాలో ఏమని చెబుతున్నాడంటే, దేవా, నేను పక్షిరాజు వలె ఆకాశములో ఎగరగలుగునట్లు నా జీవితాన్ని నీవు సూపర్ ఛార్జ్ చేసావు. అంటే శక్తితో నింపావు. అవసరమైనంత శక్తి మాత్రమే కాదు, సూపర్ ఛార్జ్ చేయడం అంటే మనం ప్రతిదినం మన మొబైల్స్ ఛార్జ్ చేసుకుంటాం. ఎంత ఛార్జ్ అవుతుందంటే అది మ్యాక్సిమం 100% ఛార్జ్ అవుతుంది. కొన్నిసార్లు 100% ఛార్జ్ అవ్వకపోయినా మన పనులను బట్టి ముందుగానే సరిపోతుంది ఆ ఛార్జ్ అనుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఆ తర్జుమాలు అంటాడు, యూ హ్యావ్ సూపర్ చార్జ్ మై లైఫ్. అంటే అవసరమైన దానికంటే కూడా ఇంకా ఎక్కువ శక్తిని నా జీవితంలో ఉంచుతున్నావు నువ్వు. ప్రియులారా, అలాంటి అవసరమైన దానికంటే కూడా ఎక్కువ శక్తిని మనకు దేవుడిచ్చి మనల్ని అలాంటి శక్తిమంతులుగా చేసి మనల్ని ఆశీర్వాదముల వైపు, మేలుల వైపు దేవుడు నడిపిస్తాడనే వాగ్దానం అక్కడ ఆ వాక్యంలో మనం చూస్తాం. అలాంటి అవసరమైన దానికంటే ఎక్కువ శక్తినిచ్చి నేను ఆకాశములో పక్షి వలె, ఆ పక్షిరాజు వలె ఎగరగలిగే శక్తినిస్తావు ప్రభు అని అక్కడ కీర్తనకారుడు అంటున్న మాటలు మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో దేవుడు అలాంటి కార్యం చేయగలడు. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ శక్తినిచ్చి, అది ఏ రంగంలో అవసరమైనా ఆ రంగంలో మనం వినియోగించుకోవడానికి మనల్ని శక్తిమంతులుగా చేసే దేవుడు మన దేవుడు. పాత నిబంధన కాలంలో కాలేబును గురించి జ్ఞాపకం చేసుకుంటే, కాలేబు మోషే బ్రతికిన దినాల్లో ఒక వాగ్దానం పొందాడు. ఆ వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించిన తర్వాత కాలేబుకు కూడా అక్కడ వాగ్దత్త దేశంలో స్వాస్థ్యాన్ని ఇస్తానని మోషే వాగ్దానం చేశాడు. ఆ తరువాత మోషే మృతి చెందాడు. 40 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు యెహోషువ నాయకత్వంలో ప్రవేశించారు. యెహోషువ యుద్ధాలు చేశాడు. చాలా కాలం యుద్ధాలు చేసిన తర్వాత ఆ వాగ్దాన భూమిని ఆ ఇశ్రాయేలీయుల గోత్రముల వారికి పంచిస్తున్నప్పుడు కాలేబు మోషే వాగ్దానాన్ని ఉటంకిస్తూ, మోషే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ యెహోషువతో మాట్లాడాడు. ఇదిగో, మోషే నాకు వాగ్దానం చేశాడు,
నాకు ఈ కొండ ప్రాంతాన్ని ఇచ్చినట్లయితే ఈ కొండ ప్రాంతాన్ని నేను సాగు చేసుకోగలను. ఈ కొండ ప్రాంతంలో ఒకవేళ శత్రువులు ఉంటే శత్రువులను నేను యుద్ధం చేసి వారిని ఈ భూమి నుంచి తొలగించగలను అని ఒక మాట అంటాడు. నాకు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మోషే నాకు వాగ్దానం చేశాడు. అప్పుడు ఎంత శక్తి ఉందో ఇప్పుడు నాకు 85 సంవత్సరాల వయసు అయినప్పటికీ కూడా అంతే శక్తి ఉంది, నేను ఈ కార్యము చేయగలను అంటాడు. ప్రియులారా గమనించాలి, దేవుడు కాలేబుకు సూపర్ ఛార్జ్ ఇచ్చాడు. సూపర్ ఛార్జ్ చేసి కాలేబుకు ఆ వయసులో ఉండవలసిన శక్తి కంటే కూడా ఉన్నతమైన శక్తినిచ్చి తన కొరకు ఆశీర్వాదకరంగా తాను బ్రతకడానికి, తన తరువాత తరముల వారికి ఆశీర్వాదకరంగా ఆయన బ్రతకడానికి, అలాగే అనేక మందికి మాదిరిగా ఒక గొప్ప లెగసీని విడిచిపెట్టడానికి దేవుడు కాలేబును సూపర్ ఛార్జ్ చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు అలా సూపర్ ఛార్జ్ చేస్తాడు. నీకు అవసరమైన దానికంటే నిన్ను ఇంకా ఎక్కువ శక్తిమంతునిగా చేసి, శక్తిమంతురాలుగా చేసి దేవుడు నీ జీవితంలో నిన్ను మేలులతో నింపి నీ జీవితాన్ని ఆయన నూతనపరుస్తాడు. అలాంటి నూతన పరచబడిన స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ జీవితం అంతా ఆశీర్వాదం. పక్షిరాజు సంతోషంగా ఆకాశంలో ఎలాగ ఎగురుతుందో అలాగే నీవు కూడా ఎగిరే స్థితి, సంతోషముతో నీ హృదయంలో నీవు ఎగిరే స్థితి, అలాంటి స్థితినిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని, దేవా అలాంటి మేలులతో నన్ను నింపు ప్రభువా, అలాంటి ఆశీర్వాదం నేను పొందుకోగలిగేటట్లుగా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే దేవుడు తప్పక అలాంటి పక్షిరాజు యవ్వనము వలె క్రొత్తదొగచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచి నిన్ను కూడా నూతనపరిచి ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ మాటలు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభు, మాకు అవసరమైన దానికంటే ఎక్కువ శక్తినిచ్చే దేవుడవు, అలాగే మమ్మల్ని శక్తిమంతులుగా చేసి నూతనపరిచే దేవుడవు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పక్షిరాజు తన యవ్వనాన్ని నూతనపరుచుకున్నట్లుగా మా జీవితాల్లో కూడా అలాగూ నూతనపరచబడి మేము ఆశీర్వదించబడడానికి, మా కుటుంబాలకు మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి, మా సంఘానికి ఇంకా అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప మా జీవితాల్లో విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ, ఈ విన్నవారినందరినీ బహుగా ఆశీర్వదించమని, వారి జీవిత సమస్యలలోనూ వారి అవసరతల్లోనూ మీ సహాయం దయచేయమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి తప్పక షేర్ చేయండి. అలా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. అలాగూ వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మీకు కూడా ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.